విశాఖలో ప్రేమోన్మాది నవీన్ రెచ్చిపోయాడు. కొమ్మాది స్వయం కృషి నగర్లో తల్లి కుమార్తెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మి మృతి చెందగా కుమార్తె దీపికకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి కుమార్తె అరుపులు విని అక్కడికొచ్చిన స్థానికులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న దీపికను ఆసుపత్రికి తరలించారు. తల్లి కుమార్తెపై దాడి చేసిన అనంతరం నవీన్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ప్రస్తుతం బాధితుల పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్వేత, ఈ మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట మధ్యలోని ఈ కొమ్మాలి జంక్షన్ లోనే ఉన్న వికలాంగుల కాలనీ వద్ద ఉన్న ఈ నివాసంలోని మొదటి అంతస్తులో ఈ నివాసం ఉంటుంది. వీళ్ళ నివాసం. ఈ నివాసంలోని ఘటన జరిగింది. ప్రేమోన్మాది మారణాయుధంతో వచ్చి తల్లిని ఆ గదిలోనే నరికేయడం జరిగింది. మొత్తం ఆ గదంతా పూర్తి స్థాయిలో రక్తపు మడుగు కట్టేసి ఉంది. చూడడానికి చాలా భయంకరంగా కూడా అక్కడ ఆ ఘటనా స్థలం అంతా ఉంది. ఆ తర్వాత బాల్కనీలోంచి ఆ ప్రేమోన్మాది నవీన్ అని ప్రేమోన్మాదేమో దూకి పారిపోయినట్లుగానేమో స్థానికులు చెప్తున్నారు. లేదంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈ అమ్మాయి 22 ఏళ్ల దీపికని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇప్పటికే ఈ పోలీసు బృందాలు, క్లూస్ టీమ్స్ అన్నినేమో ఈ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి కూడాను ఈ ఘటనా స్థలానికి చేరుకొని ఘటన జరిగిన తీరుని, అలాగే ఇది ఏ రకంగా ఈ కుటుంబంతో ఈ నవీన్ అన్న కుర్రాడికి ఉన్న సంబంధం ఇవన్నీ కూడాను ఆరా తీస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళతోటి. ప్రధానంగా ఈ అమ్మాయి పాలకొండ దగ్గర గ్రామం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. ఈ అమ్మాయి డిగ్రీ చదివి ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటుంది. అమ్మాయిని ప్రేమించాలని గత కొంతకాలంగాను ఈ నవీన్ అనే కుర్రాడు వెంటపడుతున్నాడు. ఈ ఘటనలోనేమో తల్లి లక్ష్మిని అక్కడికక్కడే ఆమె చనిపోవడం జరిగింది. ఈ కుమార్తె దీపికని మాత్రం సమీప ఆసుపత్రిలోకి తరలించడం జరిగింది. అక్కడేమో చికిత్స పొందుతోంది. అయితే ఇంకా ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నట్లుగానేమో చెప్తున్నారు. అయితే ఆసుపత్రి నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు అంటే ఇక్కడ ఇది ఇంట్లో ఎవరూ లేని వీళ్ళిద్దరే ఉన్నారు. ఆ సమయంలో వీళ్ళిద్దరూ ఉన్న సమయం చూసుకొని ఆ నిందితుడు మారణాయుధం పట్టుకొచ్చి తల్లిని అక్కడికక్కడే నరికేశాడు. కుమార్తె పైన కూడా తీవ్రంగా గాయపరిచారనేసేమో ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఈ ప్రాంతంలోని ఈ ప్రేమోన్మాది ఈ రకంగా దాడి చేయడం, ఈ రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగా ఇక్కడ జరిగిన ఈ ఘటన ఈ స్థానికులందరినీ భయభ్రాంతులను చేసింది. శ్వేత, ధన్యవాదాలు కూర్మరాజు.